సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ కు వేద ఆశీర్వచనం అందించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నెల 9న గజ్వేల్తో పాటు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మాజీ ఎంపీ వివేక్ పై విరుచుకుపడ్డారు బాల్కసుమన్. చెన్నూరులో వేల కోట్ల రూపాయలున్న వివేక్ కి వేల కోట్ల అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతోంది అన్నారు. బీఆర్ఎస్ నేతల్ని కొనేందుకు వేలం పాట పెట్టారన్న ఆయన చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో చెన్నూరులో మళ్లీ తనదే గెలుపన్నారు బాల్కసుమన్. కాంగ్రెస్ అంటే స్కామ్లు, కరువు అన్నారు మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ అంటే అభివృద్ధి, నీళ్లు అని చెప్పారు. మాయమాటలు చెప్పుడే కాంగ్రెస్ పని అని 56 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది ఏముందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా మల్కాజ్గిరికి చేసిందేమీ లేదని, సీఎం అయ్యాక రేవంత్ ఏం ఉద్ధరిస్తాడని విమర్శించారు మల్లారెడ్డి. ఖమ్మం జిల్లాను మాఫియా రాజకీయాలు కుదిపేస్తున్నాయి. తుమ్మల కమెంట్స్ కి మంత్రి పువ్వాడ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు. ఖమ్మంలో శాండ్ మాఫియా ఎక్కడిదని ప్రశ్నించారు పువ్వాడ. ఇక్కడేమన్నా గోదావరి, శబరి నదులున్నాయా అని ప్రశ్నించారు. ఖమ్మం, మున్నేరులో రాళ్లు తప్ప ఇసుక ఎక్కడిది అని ఎద్దేవా చేశారు. తుమ్మల మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు పువ్వాడ అజయ్. రంగారెడ్డి జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో అనుచరులతో కలిసి నామినేషన్ వేశారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగురామన్నకు నిరసన సెగ తగిలింది. ప్రచారానికి వచ్చిన జోగురామన్నను స్థానికులు అడ్డుకున్నారు. 2018లో ఇచ్చిన బ్రిడ్జ్ నిర్మాణ హామీ ఏమైపోయిందంటూ నిలదీశారు. జైనద్ మండలంలో అడ్డుకున్నారు స్థానికులు. దీంతో అక్కడ ప్రచారాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు జోగురామన్న. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి యత్నించారు. గంప ఇంటి ముందు జెడ్పీటీసీ రామిరెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. జెడ్పీటీసీపై దాడి చేసిన ఎంపీపీ నర్సింగరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఇంటికి భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. సస్పెండ్ చేయకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. రాష్ట్రంలో కేసీఆర్ తుంగతుర్తిలో తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. తెలంగాణలో చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుంది అన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలతో బీఆర్ఎస్ కి సంబంధం లేదన్నారు కిషోర్. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకుల అరాచకం ఎక్కువైందన్నారు బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ. స్పీకర్ గా చేసిన ప్రతి ఒక్కరూ ఓడిపోవటం ఖాయమని, ఆ సంప్రదాయాన్ని పోచారం కూడా కొనసాగించబోతున్నారని చెప్పారు. పోచారానికి సన్ స్ట్రోక్ తగలబోతోందన్నారు ఎండల. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట, మల్లారం గ్రామాల్లో పర్యటించారు డాక్టర్ చెన్నమనేని వికాస్. గ్రామస్తులతో కాసేపు ముచ్చటించిన వికాస్ వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మండల కేంద్రాల్లో పరిశ్రమలు, నైపుణ్యం అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకై కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున యువత, మహిళలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ సమర్పించారు. దీంతో తన అనుచరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ ఎంతో చేశారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రైలు ప్రమాద బాధితుల్ని వెంటనే ఆదుకున్నారని చెప్పారు. సీఎం జగన్ మానవతా హృదయంతో స్పందించి క్షతగాత్రుల్ని, మృతుల కుటుంబాలను ఆదుకున్నారని అన్నారు బొత్స. కరువు అంశంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు బొత్స. ఏ సీజన్లో కరువు వచ్చినా ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటుందని చెప్పారు. వైసీపీకి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. మీరు కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తున్న సంగతి నిజమా కాదా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఎన్నోసార్లు బీజేపీకి వైసీపీ మద్దతివ్వలేదా అని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. కేంద్రంలో వైసీపీ ఎటువైపో నిజం చెప్పే దమ్ము, ధైర్యం ఉందా అని క్వశ్చన్ చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే ముందుకెళ్తాయి, దమ్ముంటే ఎదుర్కోండి అని సవాల్ విసిరారు ఆదినారాయణ రెడ్డి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్ర ప్రయోజనాల్ని పట్టించుకోకుండా టీడీపీకి లబ్ధి చేసే విధంగా ఆమె మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీతో టీడీపీ పొత్తు కోసం ప్రయత్నించడం తప్ప పురంధేశ్వరి ఏమీ చేయడం లేదు అన్నారు. పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీ కోవర్టుగా మారిపోయారు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కు వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైద్యులు ఆయనకు కంటి పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ ఎప్పుడు చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 2 రోజుల పాటు ఏఐజీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు వ్యతిరేకంగా స్థానిక నేతలంతా సమావేశమయ్యారు. బంగారుపాళ్యంలోని వైసీపీ నేత సుధాకర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు. 2024 ఎన్నికల్లో ఎంఎస్ బాబుకు టికెట్ ఇస్తే పని చేయబోమని రెడ్డి సామాజిక వర్గంలోని కొంతమంది నేతలు ప్రకటించారు. పూతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాల నేతలు ఒక్కటయ్యారు. సొంత పార్టీలో చీలిక తెచ్చారని ఎమ్మెల్యేపై మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబును పరామర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 53 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య కారణాలతో బెయిల్ మీద బయటకొచ్చారు. ఏఐజీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ చంద్రబాబును పరామర్శించారు. చంద్రబాబు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఎన్నికల్లో ఓటర్లకు తాయిలాలపై కస్టమ్స్ అధికారులు ఒక కన్నేసి పెట్టారు. మొదటిసారి ఎన్నికల్లో పంపకాలపై దృష్టి పెట్టారు కస్టమ్స్ అధికారులు. హైదరాబాద్ లో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు. ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తువులన్నింటినీ స్వాధీనపరుచుకున్నారు. దాదాపు 4 కోట్ల రూపాయల విలువ చేసే సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. కిచెన్ పరికరాలతో పాటుగా దుస్తులు, స్పోర్ట్స్ మెటీరియల్ ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నందిగామ బైపాస్ రోడ్ సమీపంలో సీఐ హనీష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. కారులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నందిగామ మండలం చందాపురం సమీపంలో చందర్లపాడు గ్రామానికి చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ₹1,00,000 విలువ చేసే 528 క్వార్టర్ బాటిల్స్ తో పాటు షిఫ్ట్ కార్న్ కూడా సీజ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి క్యాబ్ డ్రైవర్లను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నడుస్తున్న ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదంటూ ఎయిర్పోర్ట్ లో ఆందోళనకు దిగారు. యాజమాన్యం తమకు సరైన ట్రిప్పులు, సరైన వేతనం ఇవ్వకుండా వేధిస్తోందంటూ ఆందోళన చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. చిత్తూరులో భారీ చోరీ జరిగింది. సినీ పక్కిలో 40 లక్షల విలువైన బంగారం కొట్టేశారు కేటుగాళ్లు. చిత్తూరులోని కీర్తన గోల్డ్ లోన్స్ కంపెనీ నుండి బంగారు నగలు తీసుకువెళ్లారు రీజనల్ మేనేజర్ జాన్ బాబు. చిత్తూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ దగ్గర కారు నిలిపి లోపలికి వెళ్లారు. ఆయన కారులో ఉన్న 40 లక్షల విలువ గల బంగారు నగలను కొట్టేసి పరారయ్యారు దుండగులు. ఇది ఇంటి దొంగల పనేనా లేక బయట వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరుతో హల్చల్ చేస్తున్న లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లో పెట్టాలనుకున్న ఫాక్స్కాన్ సంస్థను కర్ణాటకలో తరలించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ రాశారని అన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కూడా డీకే శివకుమార్ లేఖలో స్పష్టం చేశారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కర్ణాటకకు పోతాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆదివాసీలను బీజేపీ అవమానిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్ లో కొన్ని రోజుల కిందట ఒక ఆదివాసీపై బీజేపీ నాయకుడు మూత్ర విసర్జన చేశాడని గుర్తు చేశారాయన. ఇదేనా బీజేపీ సిద్ధాంతం అంటూ ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ సభలో రాహుల్ ప్రశ్నించారు. కానీ బీజేపీ ఆదివాసీ అనే పదం వాడకుండా వనవాసి అంటూ వారిని దూరం పెడుతోందని రాహుల్ మండిపడ్డారు. ఆదివాసీ అనేది విప్లవాత్మకమైన పదం అన్నారు. ఈ దేశపు తొలి హక్కుదారు ఆదివాసీ అన్నారు. సామాన్యులతో కలిసిపోతున్న రాహుల్ గాంధీ ఈసారి రైతు అవతారం ఎత్తారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ ఒక పొలంలోకొచ్చి రైతులతో ముచ్చటించారు. కాంగ్రెస్ పథకాల గురించి, పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. తలకు టవల్ కట్టుకుని చేతిలో కొడవలి పట్టి వరి పంటను కోశారు. కాంగ్రెస్ కి ఓటేసి గెలిపిస్తే ఛత్తీస్గఢ్ లో మళ్లీ రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. ఎకరానికి 20 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. వ్యవసాయ కూలీలను ఇప్పుడిస్తున్న 7,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచుతామని రాహుల్ చెప్పారు. బెట్టింగ్ యాప్లతో ఉన్న సీఎం బఘేల్ కు ఉన్న లింకులపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ప్రధాని మోదీ. ఛత్తీస్గఢ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేతలు అవినీతితో తమ ఖజానా నింపుకుంటున్నారని దుర్గులో జరిగిన ఎన్నికల సభలో విమర్శించారు. ఛత్తీస్గఢ్ లో ఈసారి బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి తాను హామీగా ఉంటానని చెప్పారు. ఛత్తీస్గఢ్ లో ఈడీ, ఐటీ దాడులకు భయపడే నాయకులు, ఓటర్లు ఎవరూ లేరని అన్నారు మల్లికార్జున్ ఖర్గే. రాయ్పూర్ వచ్చిన ఖర్గే కాంగ్రెస్ నాయకులపై దాడుల్ని ప్రస్తావించారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అందుకే ఎన్నికల ముందు ఈడీ దాడులు చేస్తోందంటూ ఆరోపించారు. వరుసగా 3వ రోజు కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. ప్రాణరక్షణ కోసం జనం మాస్కులు ధరిస్తున్నారు. యమునా నది పరిసరాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. మరోవైపు ముంబైలోనూ వాయు కాలుష్యం పెరిగిపోయింది. ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ దారుణంగా పడిపోతున్నాయి. తమిళనాడులో ఆదాయ పన్ను శాఖ దాడులు 2వ రోజు కొనసాగుతున్నాయి. డీఎంకేలో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి ఈవీ వేలుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలలో పెద్ద ఎత్తున సోదాలు చేశారు. ఆయన బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు జరిపారు ఐటీ అధికారులు. ఈ దాడుల్లో పలు కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, మదురై, శివగంగ, కోయంబత్తూర్, కన్యాకుమారి, తూత్తుకుడి, రామనాథపురంతో జిల్లాల్లో వానలు దంచుకొడుతున్నాయి. చెన్నైలో పలు కాలనీలు ఇప్పటికే నీట మునిగాయి. మదురైలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మదురై, శివగంగ సహా 8 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని ఒక ఫార్మా ఫ్యాక్టరీలో భారీ పేలుడు. ఈ ఘటనలో 7 కార్మికులు చనిపోయారు. మరో 7 గాయపడగా మరికొంతమంది కనిపించకుండా పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దీపావళి పండుగ సందర్భంగా హర్యానాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ యజమానికి తన ఉద్యోగులకు కార్లు బహుకరించారు. ఉద్యోగుల శ్రమకు, నిజాయితీ, నిబద్ధతకు ముగ్ధుడై దీపావళి కానుకగా వారికి 12 వాహనాలను బహుమతిగా ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు చేసిన కృషి వల్లే ఈ రోజు నేను గొప్ప స్థానానికి చేరుకున్నానని చెప్పారు కంపెనీ యజమాని ఎంకే భాటియా. హిమాలయ దేశం నేపాల్ ని పెను భూకంపం కుదిపేసింది. 154 మంది మృతి చెందారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంపంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు జనం. కొన్ని భవనాలైతే పూర్తిగా నేలమట్టమైపోయాయి. మళ్లీ ఎక్కడ భూకంపం వస్తుందో అన్న భయంతో ప్రజలు రోడ్డుపైనే జాగరణ చేస్తున్నారు.